హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. మీరు అలాగా లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి అయితే మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంక నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే కనుక పొద్దున్నే కాదండి, 10 ఆ టైం అవుతుంది. ఎందుకంటే ఇంకా పిల్లలకైతే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదండి. ఇంకా మనకి బద్ధకం అయితే వస్తుంది, పొద్దున్నే లేచే పని ఉండదు కదా. కొద్దిగా లేట్గానే అయితే నిద్ర అయితే లేచాము అందరము. ఇంకా అందుకని డైరెక్ట్గా ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, ఇంకా డైరెక్ట్గా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అనంటే ఎక్కడ లేని బద్ధకం మనకొస్తది. ఇంకా లేట్‌గా లెగుస్తాము, టిఫిన్‌లు ఉండవు, టైమ్ టు టైం పనులే అవ్వవు. ఇంకా ఆ రోజు కూడా టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇక్కడ పప్పుచారు అంటే గనక గుర్తొచ్చేది మా అమ్మ చేసిన పప్పుచారు. చాలా బాగా చేస్తదండి పప్పుచారు అయితే గనక. ఇంతకుముందయితే పుల్లల పొయ్యి మీద అయితే చేసేది. ఎంత టేస్ట్ అనంటే చాలా, అది చెప్పలేనంత టేస్ట్‌గా ఉండేవి. ఏ వంటైనా సరే, పప్పుచారే కాదు ఏదైనా సరే పుల్లల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఎవరు వాడుతున్నారులేండి పుల్లల పొయ్యిలు, అందరూ గ్యాస్ స్టవ్‌లు. ఇంకా అది కూడా పప్పు కుక్కర్‌లో పెట్టేయడము. ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇప్పుడు ఉన్నదైతే. అలాగనే ఇప్పుడు నేనైతే పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పు అయితే కడిగేసుకొని ఒక అరగంట అయితే నానబెట్టేసానండి. ఇంకా అందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే వేస్తున్నాను. టమాటాలు ఒక 4, పచ్చిమిరపకాయలు ఒక 4 అయితే తీసుకొని కట్ చేసి అయితే వేస్తున్నాను. అలాగే ఉల్లిగడ్డ కూడా అయితే ఒకటైతే తీసుకొని కట్ చేసి అయితే ఆ పప్పులో అయితే వేసేస్తున్నాను. ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం. రోజు పెట్టినా కానీ తినేస్తాము, అంత ఇష్టం పప్పుచారు అయితే మాకైతే. పప్పుచారు నేను ఎక్కువగా ప్రిపేర్ చేయనులేండి, ఎందుకనంటే మా వాడికి బాక్స్ పెడతాను కదా, అందుకని ఇట్లాంటి చారులు అలాంటివి అయితే పెట్టను. ఇంకా హాలిడేస్ అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే పప్పుచారుని అయితే మోస్ట్గా చేస్తాను. ఇక్కడ అయితే కొంచెం పసుపు, ఆయిల్ కూడా వేసేసి మూత అయితే పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ దీని గురించి చెప్పాలి అంటే నాకు తెలిసినంత మటుకు అది నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది తినలేదు, ఎప్పుడు చేయలేదు కూడా. నేనే కాదు మా అమ్మ కూడా చేసలేదు. ఒకవేళ మా అమ్మ కూడా చేసి ఉంటే కనుక మాకు తెలిసేది ఇది ఇలా చెయ్యాలి అనేసి. లేదంటే తినేవాళ్ళం కూడా. మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు, అలాగనే నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఇవి మేమైతే కొనుక్కొని కూడా రాలేదు, పక్కన వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి కూడా 10 డేస్ పైనే అవుతుంది. అవి అలా ఫ్రిడ్జ్లో పడేసాము, అందుకే వాడిపోయినట్లు అలాగున్నాయి. అసలు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా తెలియదు ఈ కర్రీ అయితే, అందుకని అలా వదిలేసాను. కానీ ఈరోజు పప్పుచారు పెడుతున్నాను కదా, అందులోకి ఫ్రై లాగా చేద్దాము అని అయితే ఇక్కడ అరటికాయలు అయితే అదే తోలు అయితే తీస్తున్నాను. ఆ తోలు కూడా ఎలా వస్తుందో కూడా, ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. ఇంకా నాకు వచ్చినట్టుగా అయితే తీసేసాను. ఆ తొక్క మొత్తం తీసేసి అయితే చిన్న చిన్న ముక్కల్లాగా ఆలుగడ్డ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది కూడా ఇప్పుడు ఇలా చేయడం కూడా యూట్యూబ్ వీడియోలో చూసే చేస్తున్నాను. ఈ ఫ్రై కూడా కలరు వితిన్ సెకండ్స్లోనే బ్లాక్ కలర్గా అయితే అయిపోతుంది అరటికాయ అనేది. ఇంకా జిగురుగా కూడా ఉంది, అందుకనే నేను వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసేసుకున్నాను ఈ ముక్కలు వేయడానికి. ఆ పసుపు నీళ్ళల్లో వేసిన తర్వాత అయితే ముక్కలు అయితే కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదండి, బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా వైట్గానే. ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అరటికాయ ఫ్రైకి అయితేను. నార్మల్గానే చేశానులేండి నేనైతే, ఆలు ఫ్రై ఎలా చేస్తారో అలాగా. కొద్దిగా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను, ఫ్రై కదా అనేసి, అడుగంటుకుంటాయి అని. ఇంకా ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అందులోనే కొద్దిగా
అదే తాలింపు గింజలు కూడా వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇలాగ ఫ్రై అయిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను అయితే ఆ తాలింపులో వేసేసుకోవడమే, వేసి అలా ఫ్రై చేసుకోవడమే. నేను చూసిన వీడియోలో అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి, కానీ నేనైతే అలాంటివి ఏమి వేయను కూడా. దీంట్లోనే కాదు దేంట్లో అయినా కానీ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజ్ కూరల్లోనే వాడతాము, ఇంకా వేరే కూరల్లో ఏమి వాడము. ఉప్పు కారం పసుపు ఇంతకు మించి ఏమి పొడులు కూడా మసాలా పొడులు కూడా వేయము ఏ కూరల్లో కూడా. ఓన్లీ నాన్ వెజ్ కూరలకి ఎగ్ పులుసుకి వాటికే వాడతాము. ఇంకా అందుకని నేనైతే నార్మల్గానే ఇంకా ఫ్రై చేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ వేయలేదు. ఇంకా అలాగా కలిపేసి అయితే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి అయితే వదిలేసాను. ఇంక ఇక్కడ పిల్లలకి స్నానం చేపిద్దామని అయితే హీటర్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలు ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇట్లానే ఉంటాయి, ఎప్పుడు చేయాల్సిన స్నానం ఎప్పుడు అవుతుందో, అప్పటికి 11 అవుతుంది, అప్పుడు స్నానం చేయించాలని అయితే హీటర్ పెట్టేస్తున్నాను. ఇంకా చక్కగా అరటికాయ ముక్కలు అయితే బాగా మగ్గాయి. ఇంకా అందులోకి అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను. అంతకుముందే ఉప్పు పసుపు అయితే వేసానులేండి. ఇంకా ఫ్రై అయిన తర్వాత అయితే కారము కొంచెం మ్యాగీ మసాలా అయితే వేసాను. టేస్ట్ బాగుంటుంది ఆలు ఫ్రైలో, కానీ ఆలు ఫ్రైలోనే వేస్తానులేండి, ఇంకేం ఫ్రైలు చేయను నేను. ఈ మ్యాగీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అందుకని ఈ అరటికాయ ఫ్రైలో కూడా వేసాను. ఎవరన్నా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేయండి, ఫ్రైల్లో మ్యాగీ మసాలా వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంక ఇక్కడ అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది, చూడడానికైతే చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూడలేదు, అప్పటికి నేను బ్రష్ అలా చేయలేదు, అందుకని టేస్ట్ అయితే చేయలేదు. ఇంక ఇక్కడ పప్పుచారుకి అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు, ఇంకా వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు ఇంకా ముందులే కట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం పోపు దినుసులు కూడా వేసి అయితే ఫ్రై చేసుకోవడమే. ఇంకొక వైపు అయితే చూస్తున్నారు కదండి, రైస్ అయితే పెట్టేశాను, ఇంకా అది కూడా అయితే ఉడుకుతుంది. ఇంక ఇక్కడ తాలింపు అయితే ఫ్రై అయిపోయింది, అందులో కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. తాలింపు ఏంటి ఇంత మాడిపోయింది అనుకున్నారు, కాదండి. పప్పుచారులో కనుక బాగా ఫ్రై అయితే ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే కొంచెం ఎక్కువగా అయితే ఫ్రై చేశాను ఆ తాలింపు అనేది. ఇంకా అంతకంటే ముందుగానే నేను పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను, పప్పు ఎనిపేసుకొని అందులో పులుసు అయితే వేసేసుకొని ఇంకా తాలింపు తీసుకెళ్ళి అయితే ఆ పప్పుచారులో అయితే వేసేసాను. మీలో ఎంతమంది ఇలాగ పప్పుచారు చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఇంకా ఇదే రొటీను, ఇంకా ఏ మార్పులు చేర్పులు అయితే ఏమీ ఉండవు, ఎప్పుడు చేసినా ఇంక ఇలాగే చేస్తాం, ఇంక ఇందులో ఏమి వేయడం అయితే ఏం లేదు. ఇంక ఇక్కడైతే సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను, సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకనైతే ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. అందరూ ఒకేలా కూడా చేయరు కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. మేమైతే ఇలాగే చేస్తాము ఎప్పుడు చేసినా కానీ. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత అయితే సరిపోయింది కరెక్ట్గా, ఇంకా మూత పెట్టేసి అయితే 10 నిమిషాలు అయితే ఇలాగ మరిగించుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి, కలర్గా అలాగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందిలేండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ చేయకపోతే అందరికీ వచ్చే ఉంటుంది, రాదని నేను అనట్లేదు, పప్పుచారు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా. ఇంకా పప్పుచారుని ఎంతసేపు మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది, అంత టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది, ఇది నిజం. ఇంకా అవి పని చేసుకుంటేనే వంట చేసుకుంటేనే ఇంకా పిల్లలిద్దరికైతే స్నానం కూడా చేయించాను. ఇంకా మా వాడికి అయితే స్నానం చేయించడం రెడీ చేయడం అయిపోయింది. ఇంక ఇక్కడ మా పాపకి అయితే కూడా స్నానం చేయించి రెడీ చేస్తున్నాను.
రీసెంట్‌గా అయితే మా అమ్మాయికి హెయిర్ అయితే తీపించాము. 3 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి అనేసి. అందుకనే పెద్ద ప్రాసెస్ ఏం లేదు. లేదు అనంటే జుట్టు ఉంటే గనక పిలకలెయ్యాలి. అది అట్లాగి ఇట్లాగి ఆమె ఏడుస్తూ పెద్ద గోల గోలగా ఉండేది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. తనకి ప్రశాంతంగా ఉంది. నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకా అటు ఇటుగా ఒక 1 ఇయర్ దాకా ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. అప్పటిదాకా బాగా ఆడుకొనైతే వచ్చారు. ఇంక ఇలాగైతే రెడీ చేశాను వీళ్ళిద్దరిని. రెడీ చేసిన ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు. మళ్ళీ వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇంక నేనైతే వాళ్ళని స్నానం చేసి రెడీ చేసి పంపించేసాను వాళ్ళని ఆడుకోవడానికి. ఇంక నేను అన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. వంట మొత్తం అయితే అయిపోయింది కదా! ఇంకా అన్నీ సర్దేసుకొని నేను కూడా అదే ఇల్లు కూడా ఇంకా తడి బట్ట పెట్టేసిన తర్వాత స్నానం చేయొచ్చు అని అయితే మార్నింగ్ తోమిన గిన్నెలు అన్నీ అయితే సర్దుకొని పైన పెట్టేసుకుంటున్నాను. ఇంక తర్వాత అయితే గనక ఇంకా ఇల్లు అయితే తడి బట్ట అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే 2 డేస్‌కి ఒకసారి అయితే నేను ఇట్లాగా తడి బట్ట పెడతాను. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే మనం ఎంత శుభ్రం చేసినా శుభ్రం చేసినట్లే ఉండదు. ఎందుకంటే వాళ్ళు బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉంటారు. మనం ఎంత ఊడ్చినా ఎంత తడి బట్ట పెట్టినా కానీ అలానే ఉంటది. కానీ పిల్లలన్నాక అలాగనే ఉంటారు. మనమైతే ఇంక ఇలాగే చేసుకుంటూనే ఉండాలి. మనకైతే తప్పదు కదా! అలాగని వదిలేయలేము కదండీ! ఇల్లునైతే శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఒక వారం రోజులైతే తప్పదు ఇలాంటివి. మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యేదాకా. ఇంకా నేను ఇలాగ ఇల్లు మొత్తం అయితే తుడిచేసాను. తుడిచేసిన తర్వాత అయితే నేను కూడా అయితే స్నానం అయితే చేసేసి వచ్చాను. ఇంక అప్పటికే లంచ్ టైం అయితే అయింది. మా వారు కూడా వచ్చేసారు. ఇంక ఇక్కడ చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. చెప్పాను కదండి మా వాడైతే అస్సలు తినడు అలాంటి కూరలు. చారు చేశాను కదా, అరటికాయ ఫ్రై చేశాను కదా అంటే నేను తినను అన్నాడు. చిప్స్ ఫ్రై చేయమన్నాడు. సర్లే ఇంకా అడిగాడు కదా అనేసి అయితే ఇక్కడ చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. మా అమ్మాయి అవి ఫ్రై అయ్యేదాకా కూడా ఆగలేకపోతుంది. అందుకే అక్కడి నుంచొని వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఇస్తానా అనేసి. ఇంక మా వాడైతే తినడానికైతే సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే చిప్స్ అయితే ఇచ్చేసాను. అవి తింటున్నారు. ఇంకా తినడానికైతే మేము అన్నీ అయితే అక్కడ పెట్టేసుకున్నాము. ఇంక ఈరోజు పప్పుచారు కదా, ఒక ముద్ద ఎగస్ట్రానే తినేస్తాము. నాన్ వెజ్ కూరతో కూడా తినము, కానీ పప్పుచారు రోజు అయితే మాత్రం బాగా తింటాము. అంత ఇష్టం మాకు. మై ఫేవరెట్ కర్రీ అని కూడా చెప్పొచ్చు మా ఇంట్లో వాళ్ళకి కూడాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్